ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రప్రభ వాహన సేవలో గోవిందరాజస్వామి దివ్యానుగ్రహం. వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కాంతులేనుతున్న తిరునగరి. శ్రీ పద్మావతిదేవి తెప్పోత్సవాలతో ప్రకాశిస్తున్న తిరుచానూరు క్షేత్రం. తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి సోయగం. అప్పలాయగుంట క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవ సంబరం. వాహన సేవల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని వైభవ కటాక్షం. తిరుమలేశుని దర్శనానికి పోటెత్తిన భక్తజనం. సమున్నత సేవలతో టీటీడీ సకల సదుపాయాలు. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు దివ్యాలంకరణలో చల్లని రేరాజు చంద్రప్రభ వాహనంపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 7వ రోజైన ఆదివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ గోవిందరాజస్వామి వారికి సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణలు చేసి ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు బాజా భజంతీల నడుమ అర్చకులు స్వామివారికి ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారిని స్వర్ణాభరణాలు, మణిమయ వజ్రశోభిత రత్నహారాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యమైన అలంకరణలో చంద్రప్రభ వాహనంపై వేంచెబు చేసి పూజాధికాలతో సేవించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, మేళతాళాల నడుమ స్వామివారి చంద్రప్రభ వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున
పద్మ సరోవరంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి వారు తెప్పలపై జలవిహారం చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని ప్రసాదించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి వారికి అభిషేకం, తెప్పోత్సవాలు నయన మనోహరంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు జరుగుతున్న తెప్పోత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం శ్రీ సుందర రాజస్వామి వారికి దేవేరులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి వారి ఉత్సవమూర్తులను వేంచెబు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి కలశాలలోని పవిత్ర జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇక వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచెబు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని పద్మ సరోవరం పుష్కరిణి చెంతకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు, పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను ఆసీనులం చేశారు. బాజా, భజంత్రీలు, మేళ తాళాల నడుమ శ్రీ సుందర రాజస్వామివారు దేవేరులతో కూడి పుష్కరిణి జలాల్లో తెప్పలపై 3 పర్యాయాలు విహరించారు. ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన దేవేరి సమేత శ్రీ సుందర రాజస్వామి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, 4 వేదాలదే నీ దరులు, ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, 4 వేదాలదే నీ దరులు, నిర్మల
నిండు సప్త సాగరాలు కూర్మము నీలోతు కూర్మము నీలోతు ఓ కోనేరమ్మ నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీలోతు ఓ కోనేరమ్మ. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయ హస్తంతో ప్రసన్నమూర్తిగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం అప్పలాయగుంట. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచిత పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అప్పలాయగుంట క్షేత్ర వీధులలో స్వామివారి చిన్నశేష వాహనం నయనానందకరంగా జరిగింది. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు. అనంతరం ఆదివారం రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి హంసవాహన సేవ చూడ చక్కగా జరిగింది. స్వామివారి దివ్యమంగళమూర్తిని వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో వీణాపాణిగా దివ్యాలంకరణలతో ముస్తాబు చేసి హంసవాహనంపై వేంచెబు చేశారు. అర్చకులు స్వామివారికి ముందుగా కైంకర్యాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కోలాట కళా ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి హంసవాహన సేవ కనుల పండుగ జరిగింది. హంసవాహనము పైన హరినీడు చూడరు హంసవాహనము పైన హరినీడు చూడరు వీణా పాణియై వేయి రాగాలతో వీణా పాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా అందరి గుండెలోన అమృతము కురియగా అతివ సింగారములు అలవోకగనొలిగించుచు హంసవాహనము పైన హరినీడు చూడరు వీణా పాణియై వేయి రాగాలతో హంసవాహనము పైన హరినీడు చూడరు. తిరుమల గిరులు భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. వారాంతపు రోజులు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు కొండకు పోటెత్తారు. ఎటు చూసినా భక్తుల సందడితో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కనువిందు చేస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారుల దిశానిర్దేశంతో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు అమూల్యమైన సేవలతో ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రం యలవైకుంఠం తిరుమల. స్వామివారి క్షణకాల దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా తిరుమలకు చేరుకుంటున్నారు.
ముఖ్యంగా వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో అలాగే వారాంతపు రోజులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తజనం తిరుమలేశుడి దర్శనానికి బారులు తీరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడా రాజీలేని ఏర్పాట్లతో నిరంతర అన్నపానీయాల సరఫరాతో అమూల్యమైన సేవలతో భక్తుల సేవలో తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుమలలోని శిలాతోరణం వరకు చేరుకున్న క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల మార్గదర్శనంతో వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు చక్కని ప్రణాళికలతో సకల సౌకర్యాలను అందిస్తున్నారు. టీటీడీలోని అన్ని విభాగాల సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు అన్నపానీయాలను అందజేస్తూ వారికి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకుంటున్నారు. ప్రత్యేకించి వేసవి కాలం కావడంతో భక్తుల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మొబైల్ ఆరోగ్య కేంద్రాలను, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లతో వైద్య సౌకర్యాలను కూడా కల్పించింది. దీంతో భక్తులు ఏ చిన్న అసౌకర్యానికి గురి కాకుండా టీటీడీ అందిస్తున్న చక్కని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రశాంతంగా తనివి తీరా గోవింద నామాలను స్మరిస్తూ సంతృప్తికరంగా గోవిందుడి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం ఇచ్చేసిన భక్తజనంను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పలకరించగా వారు టీటీడీ సౌకర్యాల కల్పనపై ప్రశంసలు కురిపిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నేను పరంధాములు, నా పేరు పరంధాములు. నేను వనపర్తి జిల్లా నుంచి తెలంగాణ వాసిని. నేను నిన్న సాయంత్రం సర్వదర్శన నిమిత్తము తిరుమల కొండకు వచ్చాను. నిన్న 12:30కు మేము ఆన్లైన్లో బయలుదేరాను. అయినా ఆన్లైన్లో వెళ్ళేటప్పుడు మాకు దేవస్థానం వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు వాటర్ కానీ అల్పాహారం అందిస్తూ మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న సిబ్బంది చాలా మంచి సేవ చేశారండి. సిబ్బందికి తర్వాత శ్రీవారి సేవకులు కూడా చాలా ధన్యవాదాలు. ఓకే అండి, నా పేరు ఓవిఎస్ నాగరాజు, పల్నాడు జిల్లా నర్సాపేట నుంచి వచ్చానండి. నేను ప్రతి నెల దాదాపుగా దర్శనానికి వస్తున్నామండి. కాకపోతే ఈ ఎండాకాలంలో కొంచెం రద్దీ ఎక్కువ ఉన్నా కానీ ఎక్కడా ఇబ్బంది పడకుండా ఎంత దూరం ఉన్నా కానీ శ్రీవారి సేవకులు కానీ మన పోలీస్ సిబ్బంది కానీ చాలా సహకరించారు. అంతేకాకుండా ఈ వాతావరణం వేడిగా ఉండడం వల్ల ఎక్కడా కూడా కాలు కాలకుండా భక్తుల కోసం చల్లటి నీళ్లు చల్లి కాళ్ళు చల్లగా ఉండేటట్టు చేశారు. దేవుడు కూడా ఆ విధంగానే చల్లగానే చూస్తున్నాడు. ఎంత వేడికన్నా కూడా కింద కాళ్ళు కాలకుండా చూస్తున్నారు. మామూలుగా అయితే వేరే ఏ గుడిలోకి వెళ్ళినా ప్రపంచంలో ఎన్ని దేవాలయాలు ఉన్నా ఈ దేవాలయానికి వచ్చినంత మంది భక్తులు ఎక్కడా చూడము. ఇంత ఇబ్బందుల్లో కూడా ఏమాత్రం నీట్నెస్లో కానీ మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా చాలా బాగా మేము నిన్న చూసామండి. ఒక్క చోట బ్లాకేజ్ జరిగితే ఇమీడియట్గా తను ఫోటో తీసుకొని వచ్చేస్తే 10 నిమిషాల్లో వచ్చి వాళ్ళు బ్లాకేజ్ని క్లియర్ చేసి ఆ క్యూ లైన్లో ఆ కుంట చుట్టూ ఉన్న క్యూ లైన్లో ఇమ్మీడియట్గా క్లీన్ చేశారు. అక్కడ కూడా మాకు పాలు కానీ ఆహారం అందించడంలో కానీ ఎక్కడా లోపం జరగలేదు. మంచినీళ్ళు ప్రతి చోట ట్యాప్ ఉన్నా కానీ ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళు గ్లాసులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ప్లేట్స్లో శ్రీవారి సేవకులు కూడా భోజనాన్ని క్యూ లైన్ బార్కి ఎక్కడ ఇబ్బంది, ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడి మాకు ఇది కావాలి అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు వెహికల్ వచ్చేసి తీసుకుపోయారు. చాలా బాగా చేశారండి. దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీవారి సేవకులకు కానీ అధికార గణానికి కానీ టీటీడీ వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము 2 years బ్యాక్ వచ్చామండి, మళ్ళీ వచ్చాం. చాలా బాగుంది, ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. భోజనం కానీ ప్రసాదం కానీ అన్నీ కూడా, రోడ్లు కాళ్ళు కాలకుండా తడపడం కానీ అన్ని విధాలా బాగుంది. శుభ్రతగా అయితే ఇంత శుభ్రత ఏ మందిర టెంపుల్ దగ్గర నేను చూడలేదు. తమిళనాడు ఇవన్నీ తిరిగాను కానీ ఎక్కడా కూడా ఇంత నీట్నెస్ అనేది నేను చూడలేదు. ఇక్కడ ఒక్కచోటే చూసే ఇంత నీట్నెస్ అనేది. చాలా గుడులు తిరిగాం, కాశీ అన్నీ తిరిగాం కానీ ఇక్కడ ఉన్నంత నీట్నెస్ ఇంకా ఏ టెంపుల్ దగ్గరే చూడలేదు. ఓం నమో వెంకటేశాయ. అభిషేక్ పాటిల్ని, కర్ణాటక నుంచి వచ్చాము మేము. తిరుపతి చాలా క్లీనింగ్గా ఉంది, అన్ని చోట్ల చాలా క్లీన్ చేస్తున్నారు. చాలా బాగుంది తిరుపతి. పదే పదే రావాలని అనిపిస్తుంది మాకు. క్షేత్రం చాలా బాగుంది, అన్నప్రసాదం అన్ని దగ్గర అన్ని చోట్ల ఉంటాయి. చాలా క్లీన్గా ఉంటుంది, చాలా లైక్ అవుతుంది మాకు. తిరుపతిలో అన్ని ఫెసిలిటీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు ఎస్ఎస్డి ద్వారా టికెట్ దొరికింది. అక్కడ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అందరూ మజ్జిగ కానీ వాటర్ కానీ ఇట్లా ఏమంటారు వాళ్ళు సేవ చేసేవాళ్ళు తెచ్చిస్తూనే ఉన్నారు టైం టు టైం. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. అయితే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అసలు మేము ఇప్పుడే నేను మా ఆయన అనుకుంటూ వస్తున్నాము, ఇంత పెద్ద గుడి మెయింటైన్ చేయడానికి అసలు ఎట్లా చేస్తున్నారు, ఎంతమంది వర్కర్స్ ఉన్నా ఎంతమంది సేవా సమితి ఉన్నా తక్కువే అనుకుంటూ వస్తున్నాము. మీరు కనిపించారు మాకు. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ వల్ల దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు. ఓం నమో వెంకటేశాయ. మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామం నుంచి మేము వచ్చాం. తిరుపతి దేవస్థానానికి వచ్చాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు చాలా విశాలంగా ఉన్నాయి. కంపార్ట్మెంట్లు అయితే కానీ, ఫుడ్ అయితే కానీ, అన్నప్రసాదం కేంద్రాలు కానీ అన్ని సదుపాయాలు బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే అన్నదాన కార్యక్రమంలో కూడా వడ పెట్టడం కూడా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. దర్శనాలు కూడా అన్ని విధాలుగా కంపార్ట్మెంట్లో ఉంచడం, ఒక లైన్లో పంపించడం అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా లడ్డు కౌంటర్ దగ్గర కూడా తోపులాట లేకుండా చాలా ఒక లైన్లో క్యూ పద్ధతిలో వెళ్ళడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మన లగేజ్ కౌంటర్లో కూడా ఈ గతంలో కాకుండా ఇప్పుడు చాలా ఈజీగా ఫోన్లు కానీ ఇవ్వడం కానీ చాలా బాగుంది. అలాగే అన్ని సదుపాయాలు సౌకర్యాలు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. అలాగే కొండ మీద ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సులు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. అన్ని సదుపాయాలు కూడా బాగున్నాయి. నా పేరు లక్ష్మి సార్. మేము ముంబై నుండి వచ్చాము. మేము కింద భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకొని కాలినడకతో వచ్చాము. ఇంకా వచ్చే దారిలో కూడా అన్ని సదుపాయాలు బాగున్నాయి. మధ్యలో మజ్జిగ అవన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే కూడా నీట్నెస్ చాలా బాగా మెయింటైన్ చేశారు సార్. ఎక్కడ చూసినా అసలు తినడానికి ఏమి ఇబ్బందే లేదు. ఎక్కడైనా కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం కూడా తొందరగా అయిపోయింది మాకు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కావ్య. నేను నారాయణపేట జిల్లా నుంచి వచ్చాను. గత 2 రోజుల ముందు మేము వచ్చాము. కాలినడక మార్గాన వచ్చాము అలిపిరి నుంచి. చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు టీటీడీ వాళ్ళు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రావడం. ఫస్ట్ టైం ఇది అలిపిరి నుంచి రావడం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మా బాబాయ్ వాళ్ళని తీసుకొని వచ్చారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఫుడ్ గురించి వచ్చేసి చాలా సూపర్ ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్. పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచిగా సౌకర్యాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం స్వామివారికి మహారథోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని వాహన మండపంలో బంగారు రథాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా పంతులు గారి వంశీయులచే బంగారు గొడుగుకు పూజలు నిర్వహించి ఊరేగింపు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వాహన మండపంలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు, అర్చకులు, భక్తుల ఆధ్వర్యంలో బంగారు గొడుగును ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆపై మహారథానికి బంగారు గొడుగును అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పంతులు గారి వంశీయులు, పంతులు గారి రామనాథం తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భగవద్భక్తి సింధువులైన 12 మంది ఆళ్వార్లలో నమ్మాళ్వార్ ప్రసిద్ధులు. వీరికి పరాంకుశులు, వకులాభరణుడు అనే పేర్లు కూడా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి ప్రాంతంలో ఆళ్వార్ తిరునగరి అనే దివ్య దేశంలో నమ్మాళ్వార్ తమిళ వైఖాసి నెల విశాఖ నక్షత్రంలో అవతరించారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల సారాంశాలను తెలియజేసే విధంగా 4 ప్రబంధాలను రచించారు. ప్రతి ఏటా నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఉత్తరమాడ వీధిలోని పూర్వపు మ్యూజియంలో కొలువైన నమ్మాళ్వార్ సన్నిధిలో ఆదివారం సాయంత్రం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో ఆళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. అనంతరం నమ్మాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి నైవేద్యం, హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. జ్యేష్ఠమాసం పూజల్లో భాగంగా ముందుగా స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం శ్రీ మహా సుదర్శన నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వాతి నక్షత్ర పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నెల్లూరులోని వరాహ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనువిందుగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని యాగశాలలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్యమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవను నిర్వహించారు. ఆపై ఆలయ వీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి శేషవాహనం భక్తజన భరితంగా జరిగింది. నంద్యాలలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామార్చనలతో సేవించారు. అలాగే అమ్మవారిని విశేష అలంకరణలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి హంసవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో వీణాపాణి అలంకరణలో హంసవాహనంపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆపై మేళతాళాలు, భక్తుల కళా ప్రదర్శనలు, గోవిందనామస్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని శ్రీ మదన వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రదర్శించిన కోలాట నృత్య ప్రదర్శన భక్తిరసభరితంగా సాగింది. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలుడి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా పల్లకీపై ఆసీనులను చేసిన అర్చకులు విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై భక్తుల సంబరాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పల్లకీ సేవ వేడుకగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలో ప్రత్యేకంగా ఊంజల మండపంలో ఊయలపై కొలువు తీర్చారు. ఆగమ సంప్రదాయానుసారం స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించిన అర్చకులు అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా ఉత్సవ కైంకర్యాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధిలో ఉపాలయంలో వెంచేసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలో వార్షిక కళ్యాణ మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం కళ్యాణపీఠంపై శ్రీ లక్ష్మీనారాయణుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం వీక్షించి పరవశించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో జ్యేష్ఠ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మాస పూజలలో భాగంగా త్రిమూర్తి స్వరూపులైన దత్త భగవానులకు అభిషేకాలను భక్తిరస భరితంగా జరిపారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకొని శ్రీ దత్తాత్రేయుల పంచలోహ మూర్తిని అభిషేకాలతో ఆరాధించారు. అర్చకులు లోక కళ్యాణార్థం శ్రీ దత్తాత్రేయుల వారి మూలమూర్తికి తైలాభిషేకాలను మంగళప్రదాయకంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా జరిపారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర హారతలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.